నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఈ రోజుతో పెట్టుకుంటే వాళ్ళని సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. హలో, నేను రోజు కాదు ఎవరైనా మాట్లాడుతున్నాను. దయచేసి నా మీద కోపడకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను రోజుగా రిసీవ్ చేసుకున్నందుకు మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మిస్ రోజీ, డబ్బుతో మనుషుల్ని కొనడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? వాట్ యు మీన్? మీరు చేసిన ప్రపోజల్ ఏమంత బాగాలేదు. ఈ ప్రపోజల్ బాగుందని చెప్పమని నేను నిన్ను అడగలేదే. అడగకపోయినా చెప్పే చనువు నాకుంది కాబట్టి చెప్తున్నాను. చెప్పని పనులు చేయడం తగ్గిస్తే మంచిది. వాళ్ళకి సహాయపడాలని మీ మనసులో ఉంటే చెయ్యండి. అంతేగాని ఆ సహాయాన్ని బిజినెస్గా మారిస్తే మాత్రం దేవుడు మెచ్చడు. ఒకరి మెచ్చుకోళ్లతో ఒకరి సలహాలతో నాకు పనిలేదు. వెళ్ళి నీ పని చూసుకో. మంచికి ప్రతిరూపమైన ఎలిజబెత్ గారికి మీరు కూతురని మర్చిపోతున్నారు. నువ్వు ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ ఒక పని మంచివని మర్చిపోతున్నావు. నేను కేవలం పని మనిషినేనా మిస్ రోజీ? అంతకు మించి ఏమీ కానా? అయితే గీతే కేర్ టేకర్వి, ఆయావి, వంట మంచివి, నెలాఖరికి 4 జీతం డబ్బులు తీసుకున్న పని మంచివి. దట్స్ ఆల్. నీ హద్దులో నువ్వుంటే మంచిది. ఎస్, నేను చెప్పినట్టే చేయండి. ఓకే. హలో, నేను లక్ష్మిని కదండోయ్, కిన్నర్ని. మా విధి సీరియల్ని విధి తప్పకుండా చూస్తూ మేము అనుకున్న దానికన్నా సూపర్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు. ఏమ్మా, మేం కూటికి లేని పేదోళ్ళమనేగా మీరిట్ట మాట్లాడేది? మాకు మంచి చెడ్డలుండవా? మాకు ప్రేమలు కోరికలు ఉండవా? బాగా బతకాలని కోరుకోవడం తప్ప? గుడిసెల్లో బతికేటోళ్ళు ఎప్పటికీ గుడిసెల్లోనే పడి సావాలా? మనసుకి నచ్చినోడితో మాట్లాడకూడదా? విధి సీరియల్ మీరందరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ చూస్తున్నారు. అప్పుడే మనం 150వ ఎపిసోడ్కి చేరుకున్నాం. ఈ సందర్భంలో మేమందరం మీ ముందుకు ఇలాగా వచ్చి మాట్లాడుతున్నాము. విధి సీరియల్ నిమిత్తమై నేను మద్రాస్ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్లో ఒక 60-65 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆవిడ నన్ను చూసి, బాబు నువ్వు విధి సీరియల్లో మదన్వి కదా? అవునండి అన్నాను. ఇస్తే బుగ్గలు నిమురుతూ ఆవిడ, నీకు ఆ సీరియల్లో ఎన్ని కష్టాలు వచ్చాయి బాబు, నిజంగా నేను చూస్తుంటే నా హృదయం తొడుకుపోతుందని చెప్పేసి ఆవిడ ఫీల్ అవుతుంటే ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నంత ఫీల్ అవుతూ ఆవిడ చాలా ఫీల్ అవుతూ ఎంతో ఆప్యాయంగా నా దగ్గర మాట్లాడింది. సో ఇంకా మన కో ఆర్టిస్టుల దీనికి చూస్తే ఇద్దరు పోటాపోటీ ఆర్టిస్టులు. వాళ్ళ మధ్యలో నేను ఇద్దరి మధ్యలో జరుగులాగా నేను అటు ఇటు చాలా వాళ్ళ పక్కన చేయాలంటే ఎంత బ్యాలెన్స్డ్గా చేయాలో అంత బ్యాలెన్స్డ్గా చేస్తున్నాను నేను. ఈ లక్ష్యం అంటే ఏంటో మీకు తెలియక ఇందాక నుంచి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమిటి అంత అహంకారం? నీకు ఏ ఉందని ఇంత అహంకారం? డబ్బుందా? అందం ఉందా? స్టేటస్ ఉందా? చదువుందా? కనీసం మనసులో ఉన్న ఫీలింగ్ ని అందంగా చెప్పగల మాటుందా? ఏ ఉందా నీకింత అహంకారం? అసలు నీ బాలకం చూస్తుంటే ఈ గదిలోంచి బయటికెళ్లిన మరుక్షణమే అతను ఒళ్ళో వాడేటట్టున్నావు. మళ్ళీ చెప్తున్నాను, ఇక జన్మలో నువ్వు అతన్ని కలవకూడదు. నువ్వు అతన్ని మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఏం చేస్తావు? మహా అయితే తనను ఉద్యోగంలోంచి తీసేయిస్తావు, నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేయిస్తావు. అంతకుమించి ఏం చేయగలవు? మదన్, ఇలాంటి దాన్ని నువ్వసలు డోంట్ టాక్ రబిష్. అది ఇదిని సంబోధించడానికి తనేం ప్రాణం లేని వస్తువు కాదు. మనసున్న మనిషి, సంస్కారం ఉన్న మనిషి. నీలాగా అహంకారంతో పెళపెళమంటున్న కరెన్సీ కాగితం కాదు. అవన్నీ నాకు అనవసరం. నేను ప్రేమించే మనిషి వైపు అది కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు. నువ్వు ప్రేమించే మనిషి కొన్ని 100 సార్లు నిన్ను చీకొట్టాడు. 1,00,000 సార్లు చీకొట్టినా నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇక మీదట అది కాని నువ్వు కాని
ఒకరినొకరు చూసుకోకూడదు, కలుసుకోకూడదు. ఇది వరకు అప్పుడప్పుడు మాత్రమే కలుసుకునేవాళ్ళు, ఇక అదే పనిగా కలుస్తాం. మదన్, మీ సర్వెంట్ల మీదనో ఇంట్లో వాళ్ళ మీదనో అధికారం చెలాయించినట్టు ఇక్కడ చెలాయించాలని చూస్తున్నాం. తప్పు రోజీ, ఇది కాలేజ్. ఇది నా కాలేజ్. ఇక్కడ వాళ్ళంతా నేను చెప్పినట్టు వినాలి, విని తీరాలి. అయితే నువ్వు చెప్పిన వాటికి, లక్ష్మి చేత నువ్వు చెప్పించిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. లక్ష్మి, ఇలా రా. వద్దు బాబు. రమ్మని చెప్తున్నాను. ఆ చెయ్యి లైవ్ ఏమంటున్నానా? నేను చాలాసార్లు అనుకున్నాను ఏదన్నా ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని. అది రోజు ద్వారా ఆ ఆశ నెరవేరింది. ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ గురించి ఆఫర్ చేసినప్పుడు నేను చాలా కన్ఫ్యూషన్లో పడ్డాను. ఎందుకంటే ఎప్పుడు సాఫ్ట్, సెంటిమెంట్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ టైం యారగెంట్ క్యారెక్టర్ అడిగినప్పుడు ఇది చేయగలనా, అసలు నాకు ఇది సూట్ అవుతుందా, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని డౌట్ ఏర్పడింది. నిజంగానే క్యారెక్టర్లో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ చేయడానికి దీనికి ఒక స్టైల్ మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. సాని కుంపల మనిషి సంసార్లింట్లో చేరిందనమాట. చూడు, ఒకప్పుడు నీ ఇష్టసఖి, ప్రాణేశ్వరి, సర్వస్వం అనుకున్న మనిషి, సానివాడలో సరసాలాడిన మనిషి. తీసుకోండి అమ్మగారు. ఏం తీసుకోవాలి? ముందివి తీసుకోండి, తర్వాత ఇందాక మీరన్న ఆఖరి మాట వాపస్ తీసుకోండి. పర్వాలేదే, సిగ్గు లేకుండా ఇంకా నాతో మాట్లాడుతున్నావు. తమరన్నా తీసుకోండి. నువ్వింకా బతికే ఉన్నావా? ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు? బతకడానికి నీకు సిగ్గు లేకపోయినా నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. పగటిపూట ఒక జీవితం, రాత్రివేళ మరో జీవితం. ఈ బతుకు బతికే కన్నా ఎందులోనైనా దూకి చావరాదు. ఈ మధ్య పేపర్లో ఒక న్యూస్ ఐటెం చూశాను నేను. ఎక్కడో మారుమూల విలేజ్లో కొంతమంది మహిళలు ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, మేము విధి సీరియల్ చూస్తున్నామండి, అందులో లక్ష్మికి లాగే మేము కూడా వచ్చే పండుగలోపు బాగా చదువుకోవడం నేర్చుకోవాలి, వ్రాయడం నేర్చుకోవాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారంట. నాకు ఆ న్యూస్ చదివినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మేము అడిగే వాటికి వెంటనే ఆన్సర్ ఇవ్వాలి. అట్టాగే బాబు. సరిగా నుంచో. నీకు చదువు రాదని ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదు కదా బాబు. అడక్క ముందే ఏదైనా చెప్తే తప్పు కదా, అందుకే చెప్పలేదు. ఇప్పుడు అడిగాను కదా, ఇప్పుడు కూడా చెప్పలేదే. చేజాపు. ఎందుకు? చేజాపంటుందా? అబ్బా, బి సీరియస్. ఇన్ని రోజులు నువ్వు చదువుకున్నందుకు 2 దెబ్బలు. చూడు, ఇంట్లో వద్దన్నా సరే మనం స్కూల్కి వెళ్ళాలి. నేనేసేనయ్యా, మా అయ్యలేడు. నేను బడికి పోతాన్రా అయ్యా అంటే బడితి పూజ చేసేవాడు. అంటే ఏంటి? చాలా దెబ్బలు పడతాయి అని అర్థం. కొట్టాడా మరి? ఓకే, నో ప్రాబ్లం. నీకు చదువు మేం నేర్పిస్తాం. నాకా? మీరా? చదువా? చెప్. వై ఆర్ యు లాఫింగ్? ఏ లేదు బాబు, మీరు నాకు చదువు చెప్తా ఉంటే నవ్వొచ్చింది. నాకు చదువు చెప్పాలని బెమ్మంతాత చూశాడు, ఆడు వల్ల కాల. ఇట్టుమూర్తి చూశాడు, ఆడు వల్ల కాల. ఆఖరికి శివరాఖరికి తమరొచ్చారన్నమాట. వాళ్ళెవరో మాకు తెలీదు, మేం మాత్రం నీకు ఏబిసిడీలు నేర్పిస్తాం. ఈ క్యారెక్టర్ ద్వారా నేను 75-80 సినిమాలు చేశాను. ఏ ఫిలింలో రానంత గుర్తింపు, జనం మధ్యకి నన్ను గణేష్ అనేవాడు మంచి ఆర్టిస్టు, అద్భుతంగా ఏ క్యారెక్టర్ చేయగలడు అని ఒక ప్రజలే కాకుండా, ఈటీవీ అభిమానులే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అందరికీ గణేష్ మంచి ఆర్టిస్ట్ అని తెలిసింది. నీకు అక్కలు గాని చెల్లెలు గాని ఎవరు లేరా? ఉండారు. వాళ్ళని తీసుకుపోయి ఆడు పాడు పనులు చేపిస్తున్నాడని నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాం, ఇది తప్పు బాబు అంటాం, ఇంకా తిడతాం, కొడతాం. ఇంకేం చేస్తావు? పోలీసులకు పట్టిస్తాం. నువ్వు నేను కలిసి ఓ మాలాన్ని పోలీసులకు పట్టియాలా? పట్టిద్దాంలే గాని ఇంట్లో మీ అవ్వ గాని అక్క గాని ఎవరూ లేరా? ఎందుకు? అదే ఉన్నారా అని. అదే ఎందుకు అని.
ఉంటే మాట్లాడదామని, ఉంటే ఏమని మాట్లాడదామని? కొంచెం మంచి చెడు మాట్లాడదామని. నువ్వేందాలు మంచి చెడు మాట్లాడేది? నువ్వేమన్నా చుట్టానువా? నువ్వేమన్నా బంధువువా? నువ్వేమన్నా కావాల్సినాడువా? అసలు నువ్వేం మాట్లాడదామని? బాబు నన్ను వదిలే, నేను వెళ్తా. కూసో కూసో. నేను చెప్పినవన్నీ వింటానంటే అప్పుడు వదిలేస్తా నిన్ను. ఏమిటో చెప్పు. నువ్వు చూడబోతే చాలా మంచివాళ్ళ ఉన్నావు. నువ్వు ఆడు సమాసం మానేయ్, బీడీలు సుట్లో మానేయ్, సారా తాగటం మానేయ్, ఇంకా పాడు పనులన్నీ మానేయ్. సర్లే అట్టాగే, నువ్వు చెప్పినట్టే వింటా. ఏం లేదనుకో నిన్ను కూడా పోలీసులకు పట్టిస్తా. బాబు అంత పని చేయమాక. ఆ కిష్టిగాడు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. చెప్తాలే పో, జాగ్రత్త. యమున కాంబినేషన్లో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇటు మా ఫాదరు మదరు అందరూ ఉండగా నేను దూరంగా నిలబడి ఉంటే ఆ అమ్మాయి నన్ను పిలుస్తుందన్నమాట. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఫీల్ అయ్యే సీన్ అమ్మాయి దగ్గర, ఆ సీన్ ఒకటి నాకు బాగా ఇష్టమైన సన్నివేశం. ఐఎమ్ ఆల్ రైట్ మదన్. సారీ రోజీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కన్న కొడుకే అయినా వాడిని అడగాల్సిన 4 అడిగేశానులే అమ్మా. తన్నేమైనా అన్నారా మీరు? తను బాధపడేటట్టు ఏమైనా మాట్లాడారా? నేను పాయిజన్ తీసుకోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అసలు. నువ్వేమిటో, నీ ధైర్య సాహసాలేమిటో తెలిసిన వాళ్ళు నువ్వు ఇలా చేసావంటే అసలు మేము నమ్మలేదమ్మా రోజీ. బహుశా నీ మనసును గాయపరిచేట్టు వీడేమైనా అన్నాడేమో, అందుకే నీవి పనికి ఒడిగట్టావనుకుని. ఇందులో మదన్ తప్పేమీ లేదు, అంతా నేను చేసిందే. అన్నీ తెలిసిన దానివి ఇలా ఎందుకు చేసావమ్మా? అది నా పర్సనల్ మ్యాటర్ అంకుల్. ఎంత పర్సనల్ మ్యాటర్ అయితే మాత్రం మరీ ఇంత విడ్డూరమా తల్లి? ఏదో మాట అనుకున్నారంటే అందులో కొంత అర్థం ఉంది కానీ మరీ ఇలా ప్రాణాలతో చెలగాటమా? తప్పమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. అలా చేసేది చెయ్యంది మదన్ మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కాసేపు బయటకు వెళ్తారా? అలాగేనమ్మా. డాక్టర్ గారు నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పారమ్మా. వాళ్ళు ఎప్పుడు అలాగే చెప్తారా ఆంటీ? అయినా వాళ్ళు చెప్పేవని చేస్తూ పోతే జీవితాంతం ఇలాగే పేషెంట్లకు మళ్ళీ బెడ్ మీద పడి ఉండాలి. పార్వతి, నేను కాసేపు కూర్చుంటాను మదన్. నేను కూర్చోబెడతా. నాకు ఇక్కడ కూర్చో మదన్. ఏంటి అలా ఉన్నావు? భయపడ్డావా? భయపడ్డా మరి? నేను తీసుకున్నది డ్రామా విషయం అన్నావుగా. అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు? మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని. ఇలాంటి పరిస్థితి రానిచ్చింది నువ్వు కాదు. నేను ఇలా చేసేట్టు మాట్లాడింది నువ్వు కాదు. నేనేం మాట్లాడతానో నువ్వు ముందుగానే ఊహించావన్నమాట. ఊహించకపోతే తోడుగా విషయాన్ని ఎందుకు తెచ్చుకుంటాను? ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో తెలివిగా ధైర్యంగా ఆలోచించే నువ్వు ఇలాంటి పిరికి పని ఎందుకు చేశావు? ఇది పిరికి పనని ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే పెద్ద సాహసోపేతమైన చర్య అని, దీనికి రేపు పరమవీర చక్ర బిరుదు వస్తుందని అనుకుంటున్నావా? సిల్లీగా మాట్లాడుకో. ఇది సిల్లీ కాదు మదన్, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. నువ్వు తీసుకుంది నిజమైన విషయమని, పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని నేను గమనించకపోతే ఏమై ఉండేది? పిచ్చి మదన్, నీ ప్రాణాలు అడ్డుపెట్టైనా నన్ను బతికించుకుంటావన్న నమ్మకంతోనే నేను ఈ పని చేశాను. ఈ క్యారెక్టర్ గురించి అనుకున్నప్పుడు ఏదైనా డిఫరెంట్ మేనరిజం ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఈ మేనరిజం అంతా చెప్పి చేయించారు. బట్ ఇది ఇంత పాపులర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నపిల్లలు కూడా నేను చూసి ఇలా అంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. డబ్బులకు ఒళ్ళమ్ముకోవటం మర్యాద, భార్య చనిపోయిన మగాన్ని వల్లో వేసుకుని బలాదూరుగా ఊరంతా తిరగడం మర్యాద, వాళ్ళని చంపడం మర్యాద,
చచ్చాక వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కాజేసి తగుదునమ్మా అంటూ షాపింగ్స్ కి తయారవడం మర్యాద. నేర్చుకోక నీ దగ్గరే నేర్చుకోవాలి మర్యాద గురించి. ఏ ఎంతవరకు నేర్పిన గుణపాఠాలు చాలేదా? ఇంకా తలతిక్కగా మాట్లాడుతున్నావు? నాకు గుణపాఠం నేర్పాలంటే నీ తాతలు దిగిరావాలి. నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్న దాన్ని, నువ్వు మెట్టు మెట్టు కిందకి దిగుతున్న దానివి. నువ్వు ఎన్ని మెట్లెక్కినా ఎంత ఎత్తు దిగినా నా దృష్టిలో నువ్వు పని మనిషివి. మహా మేధావులే నాతో పోటీ పడి మట్టి కొట్టుకుపోయారు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వెంత? మిసెస్ రోజీ, హోల్డ్ యువర్ టంగ్. పని మనిషి అని చులకనగా మాట్లాడుతున్నావు. ఆ పని మనిషే కనుక లేకపోతే నీ ఇంట్లో పొయ్యి మండదు, నీ నోట్లో ముద్ద దిగదు. పని మనిషి అంటే మురికి పట్టిన నీలాంటి వాళ్ల బతుకుల్ని శుభ్రం చేసి స్వచ్ఛమైన బతుకునిచ్చేది. పని మనిషి అయినంత మాత్రాన పనికిరాని మనిషిని అనుకోవద్దు. వాళ్లకు అవకాశం దొరికితే నీలాంటి వాళ్ల అహంకారాన్ని అధపాతాళానికి తొక్కే అపరకాళికలవుతారని గుర్తుపెట్టుకో. ఏయ్, నీకెంత పొగరే! నీ అంతు చూస్తానే. మీ అందరికీ ఇంకో చిన్న మనవి, నేను ఎక్కడైనా బయట కనిపిస్తే దయచేసి తిట్టుకండి. కొంతమంది క్యారెక్టర్ బాగుంది అప్రిషియేట్ చేస్తున్నా, కొంతమంది తిడుతున్నారు. నేను చాలా 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 మంచిదాన్ని. ఇది రోజు పాత్రగానే చూడండి. ఎనీవే, ఈ సీరియల్ ఇంత బాగా ఆదరించిన మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొన్న బెంగళూరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు బాగా ఒక 50-60 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎంత కష్టపడుతున్నావమ్మా నువ్వు, ఎంత కష్టపడి పైకి వచ్చావమ్మా, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించావు నువ్వు అని చెప్పి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. సో ఆ విషయం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే చిన్న పిల్లలు కూడా ఎంతోమంది ఇంటికి వచ్చి, అక్క మాకు ఎవరు వెనక ముందు ఎవరు లేరు, మేము పగలంతా పని చేసుకొని రాత్రులప్పుడు ఎక్కడో పడుకుంటాం రోడ్డు మీద, అలాంటిది ఈ మధ్యన హోటల్లో పనిచేస్తూ మీ సీరియల్ చూసి పగలంతా పనిచేస్తూ రాత్రులప్పుడు చదువుకుంటున్నాం మేము అని చెప్పేసరికి నాకు చాలా ఆనందంతో అసలు మాటలు రాలేదు నాకు. రోజీ సంగతి నాకు తెలియపోవడం ఏంటి బాబు? రోజీ ఎలిజబెత్ గారి కూతురని తెలుసు. ఎలిజబెత్ గారు చనిపోయాక రోజీ కంపెనీ పగ్గాలు చేపట్టిందని తెలుసు. మీ వ్యాపారానికి అన్యాయం చేసినట్టే నా బ్రతుకుతోనూ దారుణంగా ఆడుకుందని మీకు తెలుసా? తెలీదు. ఆడుకుంది బాబు. ఆట బొమ్మల మీదుండే కసినంతా నా మీద వెళగెక్కింది. నేను ప్రేమించిన వాడి ముందు నన్ను కులటగా నిలబెట్టింది. లక్ష్మి, అవును బాబు. ఆమె సామాన్యమైన ఆడదనుకుంటున్నారేమో. కాదు, గుండెలు తీసిన బంటు. తను అనుకున్నది సాధించడం కోసం అవతలి వాళ్ళు నాశనం అవుతున్నా పట్టించుకోదు. తనలాంటి వారు తను తప్ప మరొకరు ఉండకూడదనుకుంటుంది. తనకు డబ్బుందని, అందం ఉందని, హోదా ఉందని అహంకారం. దాన్ని మీరు ఎలాగైనా సరే అణచాలి. ఇంపాసిబుల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుని అణచడం కాదు కదా, కనీసం ఆమెకు ఎదురుపడే సాహసం కూడా చేయలేను. బాబు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇలానే మాట్లాడాలి లక్ష్మి. లక్ష్మిని నేను చెప్తున్నాను. ఆ రోజీ గర్వం అణచగలిగేది మీరొక్కరే. కానీ అంత ఓపిక తీరిక నాకిప్పుడు లేవమ్మా. లేకపోయినా తప్పదు. అంటే ఆ ఓపిక తీరిక కసి నాలో ఉన్నాయి. లక్ష్మి, అవును బాబు. మీరు సహకరిస్తే రోజీ సంగతి నేను చూస్తాను. ఈ సీరియల్లో కొంతమంది కొత్త నటులు కూడా యాక్ట్ చేశారు. ఉదాహరణకి చంబు. నిజంగా చంబు అతని పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు నాకే కళ్ళలో నీళ్ళు వచ్చింది. అంటే ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో వాల్యూ ఉండే క్యారెక్టర్స్. అదేవిధంగా వాళ్ళ క్యారెక్టర్స్ ఫినిషింగ్ కూడా అంత అద్భుతంగా ఇచ్చారు. ఉదాహరణకి చంబు క్యారెక్టర్, అతను నా క్యారెక్టర్కి చేసిన మోసానికి నేను ఇంకా బతకలేను, నా ఫ్రెండ్కి మోసం చేశాను నేను అనే ఉద్దేశంతో అతను ఆ చనిపోయే ముందు అతను చేసిన పర్ఫార్మెన్స్, అదేవిధంగా ఉరి వేసుకొని చనిపోయేటప్పుడు ఎవరైనా సరే, నిజంగా మనసున్న మనిషి ఎవరైనా సరే కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాల్సిందే. అంత చక్కగా చేశాడు అతను.
సారీ బాబాయ్, నీకు ద్రోహం చేశాను. ఎందుకు ఇలా చేసావురా చెంబు అని రేపు నువ్వు అడిగే ప్రశ్నకి నా శవమే సమాధానం చెప్తుంది. సారీ లక్ష్మి. థ్యాంక్ యూ రోజీ. ఈ 150 ఎపిసోడ్కి సందర్భాన మేము మీ ముందుకు ఇలా వచ్చాము. వన్స్ అగైన్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ చేయటం ద్వారా నాలో నటుడిగా నాకు ఎంతో ఆనందం, ఎంతో సంతృప్తి. చాలా బాగా చేసిన నాలో నేను అనుకోవటం, అందరూ మెచ్చుకుంటుంటే అది ఒక రకమైన అనుభూతి అండి. ఇది చెప్పుకుంటే మాటల్లో చెప్పుకునేది కాదు. ఇంత మంచి క్యారెక్టర్ చేసే అవకాశాన్ని, మీ అందరి అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని పొందే అదృష్టాన్ని కలిగించిన ఈటీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.